ప్రైజ్ ద లార్డ్. మొదటి వాడును కడపటి వాడును సర్వయుగములలో సజీవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీకు పునరుత్థానపు బలము ఆశీర్వాదము మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లేవియా కాండము 26వ అధ్యాయం 11వ వాక్య భాగం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. యేసయ్య మందిరమును ప్రేమించి మందిరములో నాటబడి వర్ధిల్లుచు మేలులు సమృద్ధిగా సంతృప్తి నొందుచు ఆయన మార్గములను తెలుసుకొని ఆనందించుచు ఆర్భాటముగా ఆయనను ఆరాధించుచు పరలోకపు గవినిలో నిలిచి ఉన్నవారలారా, యేసయ్య మన మధ్య సంచరించే దేవుడు, మన మధ్య నివసించే దేవుడు, మన మధ్య నడిచే దేవుడై ఉన్నాడు. అందుకు గాను ఆయనకు స్తుతి ఘన మహిమలు యుగయుగములు చెల్లునుగాక. ఆయన మందిరము ఎడల చూపుతున్న ఆసక్తిని బట్టి నా యేసయ్య మీ ఎడల అత్యాసక్తిని కనబరుచునుగాక. అన్ని విషయములలో మిమ్మను ఆశీర్వదించి ఆత్మాభివృద్ధిని కలుగు చేసి ఆత్మలో వర్ధిల్లునట్లుగా చేయునుగాక. ఆయన ఆగమమునకు సిద్ధపరచునుగాక. నా ప్రియ దైవ జనాంగమా, ఆయన మరల మన ఎడల తన వాక్కును దానముగా ఇచ్చుచున్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఇక మీదట మన ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు. తన మనస్సున బహుప్రీతి గలవాడై ఉన్నాడు. ఇక మీదట ఆయన మందిరమును మన మధ్యన ఉంచబోచున్నాడు. నా మందిరము అని సెలవిచ్చెను. మన మధ్య ఆయన మందిరము మాత్రమే ఉండవలెను. నా మందిరము అనగా ప్రభు యొక్క ఉద్దేశం ఏదనగా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని చెప్పి ఉన్నాడు. ప్రార్థన అనుభవాలు, ప్రార్థించే స్తుతించే అనుభవాలు సంఘములో, కుటుంబములలో, వ్యక్తిగత జీవితంలో ఉంచాలని అనుకున్నాడు. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అనుభవాలతో నింపబడుదుముగాక. ప్రార్థన అనబడే మందిరం ఎల్లప్పుడూ మన మధ్య ఉంచబడునుగాక. మందిరము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. అవును ప్రియులారా, మనుషుల మహిమ ఘనత గొప్పలతో పదవులతో అధికారులతో కాదు గాని యేసయ్య మహిమ ప్రత్యక్షమవ్వాలి. పాపము ద్వారా పోయిన మహిమ మరల యేసు రక్తము ద్వారా, బాప్తిసము ద్వారా, ఆత్మ ద్వారా, ఐక్యత ద్వారా, పరిశుద్ధత ద్వారా, శ్రమల ద్వారా మహిమతో నింపబడిన మందిరమును మన మధ్యలో ఆయన ఉంచునుగాక. ఆయన మందిరము జీవము గలదై ఉండవలెను కదా. వాక్యము జీవము గలదై ఉన్నది. ఆయన పరిశుద్ధ రక్తము, పరిశుద్ధ శరీరము నిత్య జీవము గలదిగా ఉన్నదిగా. ఇట్టి జీవము గల మందిరమును ఆయన మన మధ్యలో ఉంచి ఉన్నాడు. మనలను నిత్య జీవము గలవారిగా ఉంచునుగాక. ఆయన మందిరము పరిశుద్ధమై ఉన్నది, సమాధానముతో నిండుకునినదై ఉన్నది. పరిశుద్ధమైన సమాధానమైన మందిరమును ఆయన మన మధ్యలో ఉంచి మనము పరిశుద్ధముగాను సమాధానకరముగాను ఉండవలనని ఆయన కోరుకొనుచున్నాడు. నిశ్చయముగా ఆయన తన పరిశుద్ధ మందిరమును, మహిమగల మందిరమును, అలాగే సమాధానకరమైన ఆయన మందిరమును, మహిమతో నింపబడిన ఆయన మందిరమును నిశ్చయముగా మన మధ్యలో ఆయన ఉంచి ఆ అనుభవాలతో నడిపించి ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రములు. నా మందిరమును మీ మధ్యన ఉంచెదను అని సెలవిచ్చి, మీ మందిరం ప్రార్థనా మందిరమని, మీ మందిరం మహిమతో నింపబడి ఉన్నదని, మీ మందిరం పరిశుద్ధమైనదని, సమాధానముతో నిండుకొని ఉన్నదని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు. ఇట్టి అనుభవాలు సంఘములలో, కుటుంబములలో, వ్యక్తిగత జీవితములలో నిశ్చయముగా ఉన్నట్లుగా మా జీవితాలు ప్రార్థన అనుభవాలతో, మహిమతో నింపబడిన అనుభవాలతో, పరిశుద్ధత సమాధానముతో నింపబడిన అనుభవాలతో నడిపించి మమ్మల్ందరినీ మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ మధ్యలో, మీ కుటుంబం మధ్యలో ఆయన తన మందిరమును ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ.